నటసింహం బాలయ్య, తనకి తగ్గ దర్శకుడు బోయపాటి సీనయ్య వీళ్ల కాంబినేషన్ లో హిట్ మూవీ అఖండకి సీక్వెల్ అఖండ 2 వస్తోంది. నిజంగా చెప్పాలంటే తమన్ ఎలా బాలయ్య సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ చేసి నందమూరి తమన్ గా మారాడో అచ్చంగా అలానే బోయపాటి సీను కూడా నందమూరి సీనుగా ఎప్పుడో మారిపోయాడు. 1 కాదు 2 కాదు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చి బాలయ్యతోనే ట్రెండ్ సెట్ చేసే సినిమాలు చేస్తున్నాడు. అలాంటి తను ఇప్పుడు ఏకంగా నటసింహం ట్యాగ్ ని మార్చేశాడు. గాడ్ ఆఫ్ మాసెస్ గా నటసింహాన్ని రీఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇదేం కొత్త ట్యాగ్ కాకుండా కొత్తగా అనిపించేలా ప్రమోషన్ ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ తో గాడ్ ఆఫ్ మాసెస్ కంపారిజన్ జరుగుతోంది. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాకే దేవరతో 670 కోట్ల హీరోగా మారాడు. విచిత్రం ఏంటంటే గాడ్ ఆఫ్ మాసెస్ గా బాలయ్య మారాకే 700 కోట్ల హీరోగా మారిపోయాడు. అది కూడా అఖండ 2 రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేయడానికి ముందే. అదెలానో ఈ కంపారిజన్ వెనుకున్న విజన్ ఏంటో మీరే చూసేయండి. నటసింహం బాలయ్య కెరియర్లో బోయపాటి సీను ది డెఫినెట్గా వెరీ స్పెషల్ ప్లేస్. బాలయ్య కెరియర్లో సమరసింహారెడ్డి లాంటి మూవీలతో బి గోపాల్ ఎలా అయితే టర్న్ చేశాడో అలానే సింహ మూవీతో బాలయ్యలో కొత్త కోణాన్ని బోయపాటి సీను చూపించాడు. అలా అని బాలయ్య కెరియర్ని తను మార్చాడు అనలేం. ఎందుకంటే అప్పటికే నటసింహం టాప్ స్టార్. కాకపోతే తన పర్ఫార్మెన్స్తో పాటు క్యారెక్టరైజేషన్ మారింది మాత్రం సింహాతోనే. తక్కువ డైలాగ్స్తో ఎక్కువ ఎమోషన్స్ని చూపించింది ఆ మూవీ. అలా అది వర్కౌట్ అయింది. లెజెండ్తో మరో హిట్ పడింది. సేమ్ కాంబినేషన్లో లాస్ట్ టైం అఖండ వచ్చింది. తెలుగులోనే వచ్చినా లేటుగా హిందీలో డబ్బై అక్కడి జనాల్లో కూడా రీసౌండ్ చేసింది అఖండ. అందుకే దాని సీక్వెల్ అఖండ 2ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. దాని ఎఫెక్టే నరసింహం బాలయ్య ట్యాగ్ మీద పడినట్టుంది. నరసింహంగా దూసుకెళ్లే బాలయ్య ఇక నుంచి గాడ్ ఆఫ్ మాసెస్ గా మారిపోయాడు. నిజానికి ఈ ట్యాగ్ బాలయ్యకి వీరసింహారెడ్డి నుంచే ఉంది. కాకపోతే ఆ పేరు మాత్రం బోయపాటి సీను నుంచి వచ్చిందని తెలుస్తుంది. బోయపాటి సీను నిజానికి వీరసింహారెడ్డి టైంలోనే అఖండ 2 ప్రిపరేషన్ చేశాడు. ఆ మూవీలో బాలయ్య ట్యాగ్ ని గాడ్ ఆఫ్ మాసెస్ గా ప్లాన్ చేశాడు. కానీ వీరసింహారెడ్డి టైంలోనే గోపీచంద్ మలినేని టీం గాడ్ ఆఫ్ మాసెస్ టైటిల్ ని ముందే ప్రకటించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే యంగ్ టైగర్ గా ఉన్న ఎన్టీఆర్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చింది కొరటాల శివ. RRR హిట్ తర్వాత దేవర మూవీతో ఎన్టీఆర్ దాడి చేసినప్పుడు ఆ సినిమా టీజర్లోనే మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్న ట్యాగ్ వచ్చింది. దీంతో అదే టైంలో గాడ్ ఆఫ్ మాసెస్ని ఇలా కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్గా వాడేశాడన్న కోణంతో తన కొత్త ట్యాగ్ని బోయపాటి సీను బాలయ్యకి గోపీచంద్ మలినేని మూవీకి ఇచ్చేశాడు. కానీ క్రెడిట్ తనకు దక్కలేదని తెలుస్తుంది. బన్నీని స్టైలిష్ స్టార్గా మార్చింది సుకుమారే. ఐకాన్ స్టార్గా తీర్చిదిద్దింది సుకుమారే. అలా చూస్తే ఎన్టీఆర్ని రాజమౌళి యంగ్ టైగర్గా మారిస్తే కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్గా మార్చాడు. ఇప్పుడు బోయపాటి వచ్చి బాలయ్యని గాడ్ ఆఫ్ మాసెస్గా ఫోకస్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్గా మారిన వెంటనే 670 కోట్ల వసూళ్లతో దేవర్ లాంటి హిట్ పడింది. బాలయ్యకి మాత్రం అఖండ 2 రిలీజ్ కాకముందే 700 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. అంటే గాడ్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ బయటకు వచ్చే లోపే 1000 కోట్ల ఊపు మొదలైనట్టు తెలుస్తుంది. డెఫినెట్గా పాన్ ఇండియా హిట్లు వచ్చే ముందో వస్తున్నప్పుడు ఇలా ట్యాగులు మారి ట్రెండ్ సెట్ చేయటం కామన్ అయిపోయింది మరి.